దీప టిఫిన్ సెంటర్ మీద వచ్చిన డబ్బుల్ని లెక్క పెడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే అది చూస్తూ ఉంటాడు. ఇక లెక్క పెట్టేసిన తర్వాత దీప అయితే పెట్టుబడి పోను 3800 లాభం వచ్చింది బాబు అని కార్తీక్ చెప్తూ ఉంటుంది. ఇక ఆ డబ్బుల్ని కార్తీక్ ఇవ్వబోతూ ఉంటే ఇక కార్తీక్ అయితే ఇంటి ఖర్చులు చూసుకునేది నువ్వే కదా, నీ దగ్గరే ఉంచు దీప అని చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే కార్తీక్తో చెప్తూ ఉంటుంది, ఈ రోజుటికి ఏదో అయిపోయింది, అందరిలో చెప్తే బాగుండదని చెప్పలేదు. మీరు రేపటి నుంచి టిఫిన్ సెంటర్ దగ్గరికి రావద్దు కార్తీక్ బాబు, నేనే చూసుకుంటాను. నేను పేదరికంలో పుట్టాను, పేదరికంలో బ్రతికాను, ఇదంతా నాకు అలవాటే. కానీ మీకు ఇదంతా అలవాట్లేదు కదా, మీరు రావద్దు అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నేను వస్తాను అంటుంటే ఇక దీప అయితే ఇంకా ఎక్కువగా ఏడుస్తూ, రావద్దన్నాను కదా కార్తీక్ బాబు, మీరు రాకండి. టిఫిన్ సెంటర్ దగ్గర పొట్లాలు కట్టడం నాకు అలవాటే, నాకేమీ నామూషి కాదు, చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నదే. మీరు అలా కాదు కదా, ఐశ్వర్యంలో పుట్టారు, ఐశ్వర్యంలో పెరిగారు, ఖరీదైన బట్టలు వేసుకుని దర్జాగా ఏసీ కార్లో ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, అది మీ స్థాయి అని దీప అంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే అన్ని రోజులు ఒకేలాగుండవు కదా దీప అని అంటూ ఉంటాడు. ఇక దీప అయితే జోష్నా చెప్పింది నిజమే, స్టార్ రెస్టారెంట్ స్థాయి నుంచి మిమ్మల్ని టిఫిన్ బండి వరకు తీసుకొచ్చాను. మీరు లుంగీ కట్టుకొని వాటర్ క్యాన్ తీసుకొస్తుంటే చూస్తున్న నాకు ఏమనిపించిందో తెలుసా, ఎవరో లాగి పెట్టి నా చెంప పగలగొట్టినట్టు అనిపించింది. మీకు ఉద్యోగం రాలేదని చాలా బాధపడ్డాను, ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు లేవంటే మీరెక్కడ బాధపడతారోనని. మీకు ఇష్టం లేకపోయినా మీ పేరు మీద టిఫిన్ సెంటర్ పెట్టాను, ఎందుకంటే అది తప్ప నాకు ఇంకేమీ రాదు. మీరు అలా కాదు కదా, చదువుకున్నారు, తెలివిగలవాళ్ళు, సంవత్సరం తిరిగేసరికి రెస్టారెంట్ పెట్టి గొప్పవాళ్ళు అవుతానని మీ తాతతో ఛాలెంజ్ చేశారు కదా, ఇప్పుడు మీరు చేస్తున్న పని చూసి వాళ్ళు నవ్వుకుంటారు అని దీప ఏడుస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నీ బాధ ఏంటి దీప, నేను కష్టపడుతున్నానన్నా లేక వాళ్ళు నవ్వుకుంటున్నారనే అని అంటూ ఉంటే ఇక దీప అయితే రెండు అని ఏడుస్తూ ఉంటుంది. చూడు దీప, నేను చెప్పేది విను, భార్యని కష్టపెట్టకుండా చూసుకోవడం భర్త లక్షణం. అదే భార్య కష్టపడుతుంటే భార్యకి సాయంగా ఉండడం భర్త బాధ్యత. అంతేగాని నా స్థాయి అది కాదు, నేను ఇలానే ఉంటాను అనే రకాన్ని కాదు. నువ్వు నా స్థాయికి వచ్చావా, నేను నీ స్థాయికి వచ్చానా అనేది వదిలేసి, ఏ క్షణమైతే నీ మెళ్ళో నేను తాళి కట్టానో అప్పుడు మనిద్దరిది ఒకే స్థాయి. అది ఏసీ కార్లో తిరిగినా, ఎండలో రోడ్డు మీద నడిచినా నీ చేయి పట్టుకునే నడుస్తాను. నువ్వు నా కోసం ఇంత కష్టపడుతుంటే నేను నీ కోసం ఆ మాత్రం కష్టపడకుండా ఎలా ఉంటాను దీప, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చే వరకు నీ చేయి పట్టుకునే నడుస్తాను అని కార్తీక్ చెప్తూ ఉంటే ఇక దీప అలాగే కార్తీక్ని చూస్తూ ఉంటుంది. తనకి నరసింహ గుర్తుకొస్తూ ఉంటాడు. ఇక దీప కార్తీక్ని హక్ చేసుకుని, భర్త అంటే ఇలాగా కదా ఉండాల్సింది, ఇలాంటి తోడునే కదా ఏ భార్య అయినా కోరుకునేది, ఈ జన్మకి ఇది చాలు కార్తీక్ బాబు అని ఏడుస్తూ ఉంటుంది. ఇక తను హక్ చేసుకున్నట్టుగా ఏడుస్తున్నట్టుగా తనే ఊహించుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే దీపని చూస్తూ, ఏంటి దీప అలాగే చూస్తున్నావు, నీ చేయి వదిలిపెట్టను అంటే సమాధానం చెప్పడం లేదేంటి అని అడుగుతూ ఉంటాడు. ఇక దీప అయితే మీ మంచితనానికి నా మనసు కరిగిపోయి మీ దగ్గరికి వచ్చేసింది కార్తీక్ బాబు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.